ఛానలుకి స్వాగతం. ఇంట్లో మారేడు చెట్టు ఈ దిక్కున ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వారు కుబేరులవ్వటం ఖాయం. అయితే మారేడు చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇంట్లో ఏ దిక్కున మారేడు చెట్టును పెట్టుకోవాలి? ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చెట్టు అనగానే మనకు ఆక్సిజన్, నీడ, ఫలాలు ఇవే గుర్తుకొస్తాయి. కాని మన పండితులు ఏం చెబుతున్నారంటే, ప్రతి చెట్టుకి ఒక ప్రత్యేక శక్తి ఉంటుందని. అందులో ముఖ్యంగా మారేడు చెట్టు అంటే దైవశక్తితో నిండినది. ఇది కేవలం ఒక చెట్టు కాదు, ధనప్రాప్తికి, ఆరోగ్యానికి, వంశాభివృద్ధికి కారణమవుతుందని వాస్తుశాస్త్రం కూడా చెబుతుంది. మారేడు చెట్టు అంటే ఆంగ్లంలో బన్యన్ ట్రీ అని అంటారు. దీన్ని వటవృక్షం, వట సవిత్రి, అక్షయ వటం అని కూడా పిలుస్తూ ఉంటారు. హిందూ ధర్మంలో దీన్ని చాలా పవిత్రమైన చెట్టుగా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం ఈ చెట్టు క్రింద బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారనే ఒక నమ్మకం కూడా ఉంది. కాబట్టి మారేడు చెట్టుకి భక్తి, పుణ్యం, సంపద ఈ మూడు ఒకేసారి దొరుకుతాయి. వాస్తు ప్రకారం చూస్తే మారేడు చెట్టు చాలా ప్రాముఖ్యత కలిగింది. ఇంట్లో చెట్లు నాటేటప్పుడు వాస్తు అనేది చాలా ముఖ్యం. ప్రతి చెట్టు ఒక ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది. ఏ దిశలో నాటుతారో ఆ శక్తి ఎలా పనిచేస్తుందో అది నిర్ణయిస్తుంది. మారేడు చెట్టు వాస్తు ప్రకారం ఉత్తర దిశ లేదా వాయువ్య దిశలో ఉంటే అత్యంత శుభప్రదమైన ఫలితాలను మీకిస్తుంది. ఎందుకంటే ఉత్తర దిశ అనేది కుబేరుడి యొక్క దిక్కు. అదే దిక్కున మారేడు చెట్టు ఉంటే ఇంట్లో ధనప్రవాహం ఆగకుండా వస్తూనే ఉంటుంది. అయితే మారేడు చెట్టు ఉత్తర దిశలో ఉంటే ధనప్రవాహం ఎందుకు కలుగుతుంది అంటే కనుక, మారేడు చెట్టు క్రింద దేవతలు వసిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కుబేరుడు ఈ చెట్టును ఎంతో పూజిస్తాడు. ఎందుకంటే ఈ చెట్టు నుండి వచ్చే సానుకూల శక్తి ధన సంబంధమైన అడ్డంకులను తొలగిస్తుంది. ఇంట్లో ఉత్తర దిశలో మారేడు చెట్టు ఉండటం వల్ల మీకు వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి, పెట్టుబడులు సురక్షితంగా మారతాయి, అనుకోని డబ్బు అవకాశాలు మీ ముందుకు వస్తాయి, ఇంట్లో డబ్బు నిలువ ఉండటం మొదలవుతుంది, అలాగే కుబేర యోగం ఏర్పడుతుంది. ఇదంతా పాజిటివ్ ఎనర్జీ ఫ్లో వల్లే జరుగుతుంది. అలాగే మన పెద్దలు ఏం చెబుతూ ఉంటారంటే, మారేడు చెట్టు నీడలో కూర్చుంటే శాంతి లభిస్తుంది అని. కాని ఇంట్లో సరైన దిక్కున పెరిగితే వారు కుబేరులవుతారు. ఇది కేవలం ఒక మాట కాదు, చాలామంది తమ యొక్క అనుభవాలతో కూడా చెబుతున్నారు. వారి ఇంట్లో మారేడు చెట్టు ఉత్తర దిక్కున ఉంటే ఏదో విధంగా ధనపరంగా సుఖ సంపదలతో వారు ఎదుగుతున్నారని. మారేడు చెట్టు క్రింద కూర్చుని ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది. దీని వేర్లు, కొమ్మలు, ఆకులు అన్నీ ప్రాణశక్తితో నిండిపోయి ఉంటాయి. శాస్త్రాల ప్రకారం ఇది వట సావిత్రి వ్రతం సమయంలో పూజించే చెట్టు. ఆ రోజు స్త్రీలు దీని చుట్టూ తిరిగి పూజ చేస్తారు. ఎందుకంటే ఇది జీవనశక్తికి చిహ్నం కాబట్టి. ఇక ఇదే చెట్టు మన ఇంట్లో ఉంటే కనుక ప్రతిరోజు ఆ చెట్టును చూసినా, తాకినా, నీళ్లు పోసినా మన ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. అయితే ఇంట్లో మారేడు చెట్టు నాటేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఉత్తర దిశను ఖచ్చితంగా ఎంచుకోండి. నేల శుభ్రంగా ఉండాలి. చెత్త లేదా మలినాలు ఆ నేలపైన ఉండకూడదు. శుభముహూర్తంలో నాటితే మంచిదే. శుక్రవారం కాని లేదా సోమవారం కాని మారేడు మొక్కను నాటటానికి ఉత్తమమైన సమయం. మొదట పూజ చేసి నీళ్లు పోసి పసుపు, కుంకుమతో తిలకం పెట్టాలి. ఓం వటేశ్వరాయ నమః అని జపించండి. ఇలా చేసి చెట్టు నాటితే కనుక చెట్టు ఏపుగా పెరుగుతుంది. అదే సమయంలో మీకు అదృష్టం కూడా పెరుగుతుంది. అయితే వాస్తు సూత్రం ప్రకారం చూస్తే దిశల యొక్క ప్రభావం చాలా ముఖ్యమైంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రతి దిశకు ఒక దేవత ఉంటుంది అనే విషయాన్ని. తూర్పు దిశ అనేది సూర్యుడికి సంబంధించిన దిశ, దక్షిణం యముడికి సంబంధించిన దిశ, పశ్చిమం వరుణుడికి సంబంధించిన దిశ, ఉత్తరం కుబేరుడికి సంబంధించిన దిశ. కాబట్టి ఉత్తర దిశలో మారేడు చెట్టు ఉంటే అది కుబేరుడి సింహాసనం దగ్గర ఉంచినట్లే. ఇది ఆర్థిక అభివృద్ధికి అద్భుతమైన స్థానం. అయితే మీరు ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ చెట్టు ఇంట్లో ఉంటే గోడల మధ్య కాదు, బయట ప్రాంగణంలో ఉండాలి. ఎందుకంటే దీని వేర్లు బాగా విస్తరిస్తాయి. కాబట్టి స్థలం ఉండే చోటే ఈ మొక్కను నాటాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇది వాస్తు ప్రకారం ఇంటి రక్షణ చెట్టుగా కూడా పనిచేస్తుంది. దీని నీడ ఇంటి మీద పడటం శుభం కాదు, కాని దీని దిశ సరిగ్గా ఉంటే అది శక్తి కవచంలా రక్షిస్తుంది. మారేడు చెట్టుకి ప్రతి శుక్రవారం కాని లేదా సోమవారం కాని కొంచెం పాలు లేదా నీళ్లు పోయాలి. ఒక దీపం వెలిగించి ఓం వట సవిత్రీ నమః అని 11 సార్లు జపిస్తే చాలు. ఇది ఇంట్లో ఆర్థిక స్థిరత్వాన్ని, మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని మీకిస్తుంది.
చాలా మంది ప్రజలు వారి యొక్క అనుభవాలను చెబుతూ ఉంటారు. మా ఇంటి వాయువ్య దిశలో మారేడు చెట్టు ఉంది, దాన్ని ప్రతివారం పూజిస్తాం, అప్పట్నుండి మా వ్యాపారం ఆగకుండా పెరుగుతుంది అని. మరొకరు ఏం చెబుతారంటే, చిన్న మారేడు మొక్క నాటిన తర్వాత మా ఇంట్లో అప్పుల బాధ తగ్గిపోయింది అని. ఇటువంటి అనుభవాలు చాలా మంది చెబుతూ ఉంటారు. వీటి ద్వారా మనకు ఏం స్పష్టమవుతుందంటే, ఇది కేవలం ఒక నమ్మకం కాదు, ప్రతికూలతను తొలగించి ఆధ్యాత్మిక శక్తి. మన ఇంట్లో చెట్లు ఉంటే అవి కేవలం ఆభరణం కాదు, అవి ప్రాణశక్తి కేంద్రాలు. మారేడు చెట్టయితే కనుక ఆ శక్తి అన్ని చెట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. దీని ఆకులు ఆక్సిజన్ను ఎక్కువగా విడుదల చేస్తాయి, గాలిని శుద్ధి చేస్తాయి. ఇది ఇంటి చుట్టూ ఉండే నెగటివ్ ఎనర్జీని పీల్చి పాజిటివ్ వైబ్స్ గా మార్చేస్తుంది. ఇంటి సభ్యులు ఎప్పుడూ కూడా చిన్న చిన్న తగువులు పడుతూ ఉంటే, విరక్తి, ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఈ చెట్టు దగ్గర కూర్చుని 10 నిమిషాలు ధ్యానం చేస్తే మీ మనసంతా కూడా ప్రశాంతంగా మారుతుంది. ఇది కేవలం మనస్సుకే కాదు, ఇంటి మానసిక వాతావరణానికి కూడా శుభ ప్రభావాన్ని చూపుతుంది. మారేడు చెట్టు యొక్క వేర్లు, కొమ్మలు, ఆకులు అన్ని సమయాల్లో గాలిలోని దుమ్ము, కాలుష్యాన్ని పీల్చి శుద్ధి చేస్తూ ఉంటాయి. పగలు ఆక్సిజన్ను ఎక్కువగా విడుదల చేసే చెట్లల్లో మారేడు చెట్టు కూడా ఒకటి. అందుకే పాతకాలంలో పాఠశాలలు, దేవాలయాలు, గ్రామదేవత మందిరాలు దగ్గర ఎప్పుడూ మారేడు చెట్టు ఉండేది. వాస్తు ప్రకారం కూడా ఉత్తర దిశలో ఈ చెట్టు ఉంటే అది ధనప్రద శక్తిని, తూర్పు దిశలో ఉంటే జీవన శక్తిని ఇస్తుంది. 2 దిశలు కలిసే మూల ఈశాన్యం దగ్గర ఉంటే అది అత్యంత శుభం అని పండితులు చెబుతున్నారు. మారేడు చెట్టు కింద కూర్చుని జపం కాని లేదా ధ్యానం కాని చేస్తే మనలోని ఆలోచనల గందరగోళం తగ్గిపోతుంది. ఇది భూమి శక్తిని నేరుగా మన శరీరానికి చేరుస్తుంది. అందుకే పూర్వకాలంలో సన్యాసులు, మునులు ఈ చెట్టు క్రిందే ధ్యానం చేసేవారు. భగవంతుడు బుద్ధుడు కూడా వటవృక్షం క్రిందనే జ్ఞానాన్ని పొందారనే విషయం మనకు తెలుసు. ఇక అదే చెట్టు మన ఇంటి పరిసరాల్లో ఉంటే మన మనస్సు స్థిరపడటానికి చాలా సహాయం చేస్తుంది. మారేడు చెట్టు నుండి వచ్చే గాలి చాలా స్వచ్ఛమైంది. దీని చుట్టూ తిరిగే గాలి, దాని నీడలో కూర్చోటం వల్ల శరీరానికి శాంతి కలుగుతుంది. పాత ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పినట్లు దీని ఆకుల రసం చర్మ రోగాలకు, పాలను పోలిన ద్రవం వాపులు తగ్గించటానికి, వేర్ల యొక్క పొడి మధుమేహాన్ని, రక్తపోటును నియంత్రించటానికి సహాయం చేస్తుంది. అదే ఇంట్లో ఈ చెట్టు ఉండటం వల్ల ఆ ప్రదేశంలో ప్రాణవాయువు ఎక్కువగా ఉంటుంది. అయితే చాలామంది చెట్ల విషయంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఇటువంటి తప్పులు చేయటం ద్వారా దాని శక్తి తగ్గిపోతుంది. చెట్టు నీడ ఇంటి మీద నేరుగా పడకూడదనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే అది స్థిర శక్తిని ఆపేస్తుంది. దీన్ని ఇంటి ముందు కొంచెం దూరంలో నాటాలి. అలాగే చెట్టు చుట్టూ చెత్త, కాగితాలు, ప్లాస్టిక్ వేయకూడదు. చెట్టు స్వచ్ఛతే దాని యొక్క శక్తి. చెట్టు వేర్లు ఇంటి ఫౌండేషన్ కి దగ్గరగా రాకూడదు. వాస్తు ప్రకారం ఇది ఆర్థిక నష్టాన్ని తెస్తుంది. అలాగే చెట్టు యొక్క కొమ్మలు కత్తిరించేటప్పుడు ఎప్పుడూ కూడా జపం చేస్తూ కత్తిరించాలి. ఓం వటేశ్వరాయ నమః అని చెప్పి కత్తిరించాలి. అలాగే మారేడు చెట్టు కింద కూర్చుని మద్యం తాగటం, ధూమపానం చేయటం చాలా పాపం. ఎందుకంటే ఇది దేవతలు నివసించే ప్రదేశం కాబట్టి. ఇటువంటి జాగ్రత్తలు చెట్టు విషయంలో ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంటి ఉత్తర దిశ నుండి వచ్చే శక్తిని కుబేర శక్తి అంటారు. ఈ శక్తి గాలి, కాంతి, వాతావరణం రూపంలో ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మారేడు చెట్టు ఆ శక్తిని పట్టుకొని శుభంగా మార్చి మన ఇంట్లోకి పంపుతుంది. ఇది మన ఇంటి పాజిటివ్ ఎనర్జీకి ఒక ఫిల్టర్ లాంటిది. దానివల్ల నెగటివ్ వైబ్స్ తగ్గిపోయి మన ఇంట్లో శాంతి, సుఖం, ధన ప్రవాహం కొనసాగుతాయి. చూశారు కదండి మారేడు చెట్టు యొక్క విశిష్టత ఏంటి? ఇంట్లో ఏ దిక్కున మారేడు చెట్టును పెంచుకోవటం ద్వారా శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి అనే పూర్తి వివరాలను తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.